సో ఫ్రెండ్స్, మనం టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటూ ఉంటాం. టెక్నికల్ అనాలిసిస్లో ముఖ్యమైనది ఏంటంటే క్యాండిల్స్టిక్స్ ఫ్రెండ్స్. క్యాండిల్స్టిక్స్ అనేది ఏంటంటే విజువల్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాయి. అసలు ఎగ్జాక్ట్గా మార్కెట్లో ఏం జరుగుతుంది, బయర్స్ ఎలా ఉన్నారు, సెల్లర్స్ ఎలా ఉన్నారు అని చెప్పేసి. ఎనీహౌ ఏంటంటే వెరీ పవర్ఫుల్ ఇండికేటర్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ షూటింగ్ స్టార్ అనమాట. నేను మాట్లాడేది క్యాండిల్స్టిక్ గురించి. సో ఈ షూటింగ్ స్టార్ని ఎలా ట్రేడ్ చేయాలి అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు షూటింగ్ స్టార్ అంటే ఫ్రెండ్స్ మనకేంటంటే పడుతున్న నక్షత్రం ఏంటంటే ఇట్స్ డెడ్ అనమాట. సో ఆబ్వియస్గా దాని మీనింగ్ ఏంటంటే ఇట్స్ డేంజర్ అని అర్థం, ఇట్స్ రెడ్ అని అర్థం అనమాట. మార్కెట్ ఎప్పుడైతే షూటింగ్ స్టార్స్ ఫార్మేషన్ చేస్తున్నాయో దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్లో హయ్యర్ లెవెల్స్లో రిజెక్షన్ జరుగుతుంది అని చెప్పేసి అర్థం. ఆ ఏరియానే మనం రెసిస్టెన్స్ అనుకోవచ్చు, సప్లై అనుకోవచ్చు. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ షూటింగ్ స్టార్ని యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ షూటింగ్ స్టార్ రంగల్ని నేను ట్రేడ్ చేసేస్తాను, నాకు డబ్బులు వచ్చేస్తాయి అంటే కాదు. మార్కెట్లో ఏంటంటే మార్కెట్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది చూడండి. వెరీ స్ట్రాంగ్గా మార్కెట్ పైకి వెళ్తుంది, వెరీ వెరీ స్ట్రాంగ్గా వెళ్తుంది. అప్పుడు వచ్చిన షూటింగ్ స్టార్స్ ఏంటంటే 100% ఫెయిల్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఏంటంటే మోడరేట్ స్ట్రెంగ్త్తో వెళ్తుంది, అంటే కొద్దిగా అప్పర్ హ్యాండ్లో ఉన్నారు బుల్స్ అనేవాళ్ళు, అప్పుడు కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే మార్కెట్ ఎయిదర్ కన్సోలిడేషన్లో అన్నా ఉండాలి, లేదంటే మోడరేట్ టు స్ట్రాంగ్ బేరిష్లో అన్నా ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఈ 2 పాయింట్లు. మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో జనరల్గా ఏంటంటే ఒక క్యాండిల్స్టిక్ నేర్చేసుకున్నాం, ఓకే దీన్ని అప్లై చేయాలని చెప్పేసి వెరీ స్ట్రాంగ్గా వెళుతున్న స్టాక్ లైక్ 5%, 3% ఇంట్రాడేలో పెరిగింది, అక్కడ షూటింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది, దాన్ని మనం వెళ్ళి సెల్ చేసేసాం, డెఫినెట్గా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది అనమాట. సో దీని పర్పస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం షూటింగ్ స్టార్ని ఎగ్జాక్ట్గా బెనిఫిట్ తీసుకోవాలంటే ఎలా యూజ్ చేయాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనేది మనం రీడ్ చేయగలిగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది తీసుకుంటే 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రగుల్ అవుతుంది, క్లియర్గా తెలుస్తుంది మనకి. ఇలాంటప్పుడు షూటింగ్ స్టార్స్ అనేవి మనం వెతుక్కోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్న విధంగా చూడండి మీరు క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ షూటింగ్ స్టార్స్ని ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. షూటింగ్ స్టార్స్ ఫ్రెండ్స్ మనకేంటంటే ఇంపార్టెంట్ పివోట్ పాయింట్స్, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మాత్రమే ట్రేడ్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే దగ్గర 11:30కి ఏమైందంటే డే హై అనేది క్రియేట్ అయింది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మార్కెట్ కిందకు వచ్చింది చూడండి బ్యాంక్ నిఫ్టీ చార్టు. మళ్ళీ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఏమైందంటే పైకి వెళ్ళటం అనేది ట్రై చేసింది. పైకి వెళ్ళిన తర్వాత ప్రీవియస్ డే హై దగ్గర చూడండి, మీ చార్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా రిజెక్షన్ అయింది. 1 కాదు 2 కాదు, దగ్గర 3 సార్లు రిజెక్షన్ జరిగింది. దాంట్లో ఏంటంటే పర్ఫెక్ట్ షూటింగ్ స్టార్ అనేది మనకు కనిపిస్తుంది. షూటింగ్ స్టార్ యొక్క ఇక్కడ అర్థం ఏంటంటే మార్కెట్ ఏదైతే డే హై ఉందో, ఫస్ట్ ఇనీషియల్గా హై ఉంది కదా, ఆ హై దగ్గరికి వెళ్ళింది, అక్కడ నుంచి పైకి వెళ్ళలేకపోతుంది. సో 1, 2, 3 దగ్గర 15 మినిట్స్ ట్రై చేసింది పైకి వెళ్ళడానికి ఫ్రెండ్స్, బట్ ఏంటంటే ఫెయిల్ అయింది. నవ్ ఏంటంటే మనం ఎయిదర్ బేస్డ్ ఆన్ ద షూటింగ్ స్టార్ కానీ లేకపోతే ఫాలో అప్ క్యాండిల్ని తీసుకొని కానీ ఏంటంటే డౌన్ సైడ్ అనేది షార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకవేళ మనం ఎంట్రీ తీసుకుంటే చూడండి ఈ విధంగా ఈ యొక్క షూటింగ్ స్టార్ కింద మనం ఎంట్రీ తీసుకోవాలి, షూటింగ్ స్టార్ పైన ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. డెఫినెట్గా ఏంటంటే రిస్క్ రివార్డ్ అనేది ఎప్పుడు కూడా అట్లీస్ట్ ఏంటంటే 1:2 ఉండేటట్టు చూసుకోవాలి. లేదు అంటే మీరు పార్షియల్గా బుక్ చేసుకొని మిగతా క్వాంటిటీ అనేది ట్రైల్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ షూటింగ్ స్టార్ క్యాండిల్ ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు ఈ వీడియో చూస్తే నిజంగా నేర్చుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏ స్టాక్లో షూటింగ్ స్టార్ ఫార్మేషన్ అనేది వీక్లీ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర వీక్ టైం ఫ్రేమ్కి వెళ్ళండి. వీక్లీ టైం ఫ్రేమ్లో ఏ రెసిస్టెన్స్ దగ్గర షూటింగ్ స్టార్ ఫార్మేషన్ జరుగుతుందో చూడండి అని కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా ఏంటంటే ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ యొక్క పర్టికులర్ స్టాక్ గురించి మనం అగైన్ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.